ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో నిన్న దాదాపు 10 గంటలకు పైగానే వాళ్ళు ఉన్నారు, సోదాలు చేశారట. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారి టార్గెట్గా చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. చంద్రబాబు గారి పుణ్యమా అని ఈ లిక్కర్ ఏమీ లేకపోయినప్పుడు నన్ను A5గా చేర్చారు. చంద్రబాబు పుణ్యమా అని చెప్పి ఈడీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఆ సిఐడి వాళ్ళు రికార్డ్ చేసిన ఏవో స్టేట్మెంట్ వాగ్మూలాలు చూపించి నన్ను ఏదో అడిగారు. అయితే కేసీఆర్ చెప్పినట్లు ద డర్టియెస్ట్ పాలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా కుట్రలు కుతంత్రాలతోనే నడుపుతూ ఉన్నారు. ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. కనీసం చనిపోయే చివరి రోజుల్లో అయినా కాసింత పుణ్యాత్ముడిగా బ్రతుకు. ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నావు. అంత డబ్బులు ఏం చేస్తావు? చనిపోయే ముందైనా కాసింత పుణ్యం చేసుకో, బ్రతుకంతా ఇంతేనా అని చెప్పి చాలా చాలా వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారిని, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా. అండ్ జూలై నెలలో నేను డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను అని, మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నాను అని, ఇటు రాజకీయ రంగం అటు మీడియా రంగం రెండిట్లోనూ నేను ఎంటర్ కాబోతున్నాను అని విజయసాయి రెడ్డి గారు ప్రకటించడమే కాకుండా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొందే రెండు పార్టీలే. వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్కి మేలు జరగదు. ఇక్కడ ఒక థర్డ్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని విజయసాయి రెడ్డి గారు అయితే మొత్తం మీద తను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తూ ఉండడం, మీడియాలోకి వస్తూ ఉండడం, చంద్రబాబు గారి మీద చాలా సెన్సేషనల్ కామెంట్ చేయడం, అదే సమయంలో ఈడీ 10 గంటలకు పైగా విజయసాయి రెడ్డి గారి ఇంట్లో ఉండడం, చాలా సెన్సేషనల్ రాజకీయాల దిశగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతుందా, రాజకీయాలు మరింతగా మళ్ళీ వేడెక్కబోతున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులు పరిణామాలు అలాగే ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్, రాజకీయం అంటేనే ఒక గేమ్ కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం గేమ్ ఆడుతున్నారు, ఆడబోతున్నారు అన్నదైతే రాబోయే కాలంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.